తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు షాక్ ఇచ్చింది అక్కడి ఫెడరల్ కోర్టు. జన్మతహా పౌరసత్వం రద్దు ఆదేశాలపై కోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. కోర్టు ఆదేశాలపై అప్పీల్కు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగన్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆర్డర్లపై స్టే ఇచ్చింది. జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయ మహిళలు కొత్త ఎత్తగడకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 19 లోపునే ప్రసవం జరిగేలా సిజేరియన్ సెక్షన్ల డెలివరీకి సిద్ధమయ్యారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 20 నుంచి అమలు కానున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం 8వ నెల 9వ నెలలో ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళలు ఇలా హాస్పిటల్స్ తలుపు తడుతుండటంతో ఆసుపత్రులలో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇప్పటికే గైనకాలజిస్టులకు ఇలా వందలాది ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్కి కలిగే సంతానానికి అమెరికన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా దక్కడం అనేది ఇప్పటిదాకా జరిగింది. అయితే ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 20 నుంచి అమలు కానుంది. అందుకే ఫిబ్రవరి 19 లోపున కనుక బేబీ డెలివరీ అయితే పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ కూడా వస్తాయి. ఈ కోణంలోనే ఇండియన్ ప్రెగ్నెంట్స్ ఇలా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరోవైపు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ కోసం ముందస్తు డెలివరీకి వెళ్తే ఆ తర్వాత వచ్చే వ్యాధులతో సంతానం బాధపడుతుందనేది కూడా గుర్తించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వారికి నరాల సంబంధిత వ్యాధులు, ఆటిజం, బుద్ధిమాంద్యం వంటి జబ్బులు రావచ్చంటున్నారు. అయితే అమెరికాకి రావడానికి చాలా త్యాగం చేయాల్సి వచ్చిందని, ఈ తరుణంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఫ్యూచర్కి అడ్డు కాకూడదనే ఇలా చేస్తున్నట్లు ఇక్కడి కపుల్స్ చెప్తున్నారు. ఇక మరోవైపు కొత్త ప్రెసిడెంట్ ట్రంప్కు తొలి వారంలోనే షాక్ తగిలింది. రద్దు చేసిన జన్మతహా పౌరసత్వ హక్కుపై ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆదేశాలను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆ ఆదేశాలను న్యాయమూర్తి నిలిపివేశారు. మరోవైపు జన్మతహా పౌరసత్వం రద్దుపై తగ్గేదేలే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కోర్టు ఆదేశాలపై అప్పీల్కు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఏదేమైనా ఆదేశాల అమలు ఎలా ఉన్నా ప్రెగ్నెంట్స్ మాత్రం సిజేరియన్ ఆపరేషన్లకు సిద్ధమయ్యారు. బర్త్ సిటిజన్షిప్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేస్తే ఇండియన్ మాత్రం దానికి ఓ గుళిక వేసేందుకు రెడీ అయ్యారు. జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయ మహిళలు కొత్త ఎత్తుగడకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 19 లోపునే ప్రసవం జరిగేలా సిజేరియన్ సెక్షన్ల డెలివరీకి సిద్ధమయ్యారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 20 నుంచి అమలు కానున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం 8వ నెల 9వ నెలలో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు ఇలా హాస్పిటల్స్ తలుపు తడుతుండటంతో ఆసుపత్రుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇప్పటికే గైనకాలజిస్టులకు ఇలా వందలాది ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్కి కలిగే సంతానానికి అమెరికన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా దక్కడం అనేది ఇప్పటి వరకు జరిగింది. అయితే ట్రంప్ వేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫిబ్రవరి 20 నుంచి అమలు కానుంది. అందుకే ఫిబ్రవరి 19 లోపున గనక బేబీ డెలివరీ అయితే పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ కూడా వస్తాయి. ఈ కోణంలోనే ఇండియన్ ప్రెగ్నెంట్స్ ఇలా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరోవైపు పర్మనెంట్ గ్రీన్ కార్డ్ కోసం ముందస్తు డెలివరీకి వెళ్తే ఆ తర్వాత వచ్చే వ్యాధులతో సంతానం బాధపడుతుందనేది కూడా గుర్తించాలని అక్కడి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.